హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ప్లీజ్ నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి బేసిక్ చికెన్ పులుసు. వంట రాని వాళ్ళు కూడా ఈ చికెన్ పులుసుని చేసేయచ్చు బ్యాచిలర్ స్టైల్. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులో మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఆయిల్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని చికెన్ పైన మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వచ్చినాయండి. చక్కగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అలాగే కారం, అలాగే ధనియా పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల సేపు ఈ మసాలాలతో చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా చికెన్ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకొని మంచిగా ఈ చికెన్ ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి. మంచి ఈవెన్గా కుక్ అయితే 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా కూర దగ్గర పడుతుంది. చక్కగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మసాలాని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ మసాలాని యాడ్ చేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. టేస్టీ టేస్టీ బ్యాచిలర్ స్టైల్ చికెన్ పులుసు రెడీ అవుతుంది. తప్పకుండా నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.